పూజ కోసం అయితే ఇలా చాటలో అయితే పసుపు కుంకుమలు ఇంకా పులగం అన్ని రైస్ అన్నం అదంతా కూడా ఇలాగైతే మేము అమర్చుకున్నాము. పూజ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడైతే ఆవులకైతే పులగం తినిపించి ఆ తర్వాత ధాన్యం కూడా తినిపించేసాము. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఏంటి పొలాల మధ్యలో ఉన్నాను అనుకుంటున్నారా? మేమైతే సంక్రాంతి హాలిడేస్కి ఇంటికైతే వెళ్తున్నాము. సంక్రాంతి పండగ అయితే మంచిగా జరుపుకోవాలని మేమైతే ఇప్పుడు మేము ఉంటున్న ఏరియా నుంచి మా ఊరికైతే వెళ్తున్నాం అనమాట. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది అయితే మీరు చూసేయండి వీడియోలో. ఫ్రెండ్స్, వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి. ఇక మేమైతే జర్నీ స్టార్ట్ చేసేసాము. సంక్రాంతికి ఊరు వెళ్ళడం అంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇక మేమైతే అంతే హ్యాపీనెస్తో అయితే ఇక స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇదైతే మా ఊరు వెళ్ళే రూట్ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే లొకేషన్ అంత బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. చూడండి, పెద్ద పెద్ద బండరాళ్ళు, చుట్టూ కొండలు, మధ్యలో రాళ్ళు అనమాట. ఈ కొండ గురించి అయితే మేము ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసాము. మా ఛానల్లోకి అయితే వచ్చి ఒకసారి చెక్అవుట్ చేసేయండి. సీతమ్మ తల్లి కొండ జాతర అని ఉంటుందన్నమాట. అక్కడైతే జాతర చేస్తారు. ఆ సీతమ్మ తల్లి కొండ మీద అయితే చిన్న టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడైతే జాతర చేస్తారు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. అది మే నెలలో జరుగుతుంది అనమాట. మేమైతే ఆ జాతరకి అయితే ఆ కొండ మీద ఎక్కేమో 3 కొండలు దాటేకైతే ఆ టెంపుల్ ఉంటుందన్నమాట. అక్కడికైతే వెళ్ళి మేమైతే మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. ఇంకోసారి మీకు మళ్ళీ ఆ కొండ మీదకి వెళ్ళైతే మేము ఇంకో వీడియో చేసి చూపిస్తాము. అలాగే ఇప్పుడైతే మా ఊరైతే ఎంటర్ అయిపోయామన్నమాట. మా ఊరు పేరైతే రంగశీల ఫ్రెండ్స్. ఉకుంపేట మండలం రంగశీల. మేమైతే మా ఊరైతే వచ్చేసాము. చూడండి, మా ఊరు మొత్తం పెంకుటిల్లలే ఉంటాయి అన్నమాట. అక్కడక్కడ చిన్న చిన్న డాబాలు అయితే ఉంటాయి. మేమైతే మంచిగా అంటే ఊర్లో ఎలా ఉంటారంటే అందరూ కలిసి కట్టుగా ఉంటారనమాట మంచిగా. ఇక మేమైతే ఫస్ట్ మా అత్తమ్మగారు వాళ్ళ ఊరు వెళ్ళే ముందు మా అమ్మగారు వాళ్ళ ఊరికి అయితే వచ్చాము. ఫస్ట్ భోగి రోజు అయితే వచ్చేసామన్నమాట. భోగి రోజు వచ్చి నైట్ అయితే అక్కడ భోగి సెలబ్రేషన్స్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా ఊరు వచ్చామన్నమాట. అక్కడ భోగి సెలబ్రేషన్స్ తర్వాత ముగ్గుల పోటీలు, డాన్సులు అవి కూడా జరిగాయి. మంచిగా అయితే ఎంజాయ్ చేసేసాము. ఇంకా క్యాలెండర్ ప్రకారంగా అయితే అందరికీ 14th భోగి కదా, కానీ మా ఊర్లో అయితే మంచిగా ఆ నెక్స్ట్ డే అంటే 15th భోగి అని జరిగిందనమాట. ఇక్కడైతే మా అత్తయ్య గారు మా మామయ్య గారు అయితే చక్కగా మాట్లాడుకుంటున్నారు చూడండి. ఇక మా ఊర్లో అయితే నెక్స్ట్ డే భోగి అయితే స్టార్ట్ అయిపోయింది. అయితే మ్యూజిక్ కొడుతున్నారు కదా, వాళ్ళైతే మా ఊర్లో కుర్రోళ్ళు అనమాట. మంచిగా అయితే లైవ్లో అయితే మ్యూజిక్ కొడుతున్నారు. వాళ్ళైతే అక్కడ మంచిగా మ్యూజిక్ కొడుతుంటే మిగతా ఆడవాళ్ళందరూ అయితే లేడీస్ అందరూ అయితే చక్కగా దింస అయితే వేసుకుంటున్నారు అనమాట. భోగి రోజు నైట్ అయితే ఇలా జరిగింది మా ఊర్లో సెలబ్రేషన్స్ అయితే. కనిపిస్తుంది కదా కలుకుండా, అదే అక్కడ నుంచి దీర్ఘాలు మేమైతే కిందకి తీసుకొస్తాం అనమాట. ఫ్రెండ్స్, ఈ కళ్ళు అయితే చాలా మంచిది ఆరోగ్యానికి, అంటే ఒంటికి చలవ చేస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఊరికి వచ్చిన తర్వాత పొద్దునే జీరికాయలు ఫ్రెండ్స్.
ఇది చాలా ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కోళ్ళు, ఇవన్నీ నాటుకోళ్ళు అనమాట. ఇవైతే మావే. ఇందులో ఒక కోడైతే రేపు కర్రీ అయిపోతుంది. ఇక్కడ కుడితి తాగుతుంది కదా, ఈ ఆవులైతే మావే. వీటికైతే మంచి నేమ్స్ ఉన్నాయి. రాముడు, భీముడు, కృష్ణుడు, ఇంకా అర్జునుడు అనుకుంటా. ఒక పేరు నాకు ఐడియా లేదు. చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మాకైతే చాలా ఇష్టం. వెళ్ళినప్పుడల్లా కాసేపు అయితే వీటితో చక్కగా ఆడుకుంటాము మేము. మాకైతే చాలా ఇష్టం. ఈ మేకలైతే మా పక్కింటి వాళ్ళవి అనమాట. చిన్న చిన్న మేకల్ని చూసి మా చిట్ట అయితే ఆడుకోవడానికి అయితే వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. వాటితో అయితే చక్కగా కాసేపు అయితే ఆడుకొని ఇంటికైతే మళ్ళీ వచ్చేసింది అనమాట. అలా పట్టుకో మాగారు. దేనికి అది? దేనికి? పూజ కోసం అయితే ఇలా అందరి ఇంట్ల దగ్గరికి అయితే వెళ్ళి బియ్యం అయితే ఇలా తీసుకొచ్చి పూజ అయితే స్టార్ట్ చేసేస్తారనమాట. ఫ్రెండ్స్, ఇక సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది పిండి వంటలు కదా. ఇక పిండి వంటల కోసం అయితే మా వాళ్ళు చూడండి పిండిని అయితే దంచుతున్నారు ఇక్కడ. అంటే బియ్యాన్ని అయితే ఉదయాన్నే నానబెట్టుకొని మధ్యాహ్నానికి అయితే అవి వాటిని కొంచెం ఆరబెట్టుకొని వాటిని అయితే ఇలా దంచుకుంటారనమాట. దంచుకొని పిండిని అయితే తీసుకుంటారు. అంటే మ్యాక్సిమం మా వాళ్ళు మిల్లుకి అయితే వెళ్ళరు. ఇలా ఇంటి దగ్గరే రోళ్ళు రోకలతో అయితే ఇలా దంచుకుంటారనమాట. దంచుకొని వాటిలోంచి పిండిని అయితే వేరు చేసుకొని చక్కగా చూడండి ఇలాగా మనకు నచ్చిన ఏ ఐటమ్ అయితే ఆ ఐటమ్ చేసుకోవచ్చు అనమాట. చాలామంది ఆ రోజు నైట్ వేరే వాళ్ళకి నచ్చిన స్పెషల్స్ అయితే చేసుకుంటారు. మ్యాక్సిమం పొంగడాలు అయితే ఉండాలి. ఎందుకంటే అవి అయితే ఆవులకి మెడకు కట్టడానికి ఇంకా వాటికి తినిపించడానికి అయితే ప్రిపేర్ చేస్తారనమాట. ఇక్కడైతే మేము కూడా స్టార్ట్ చేసేసాము. మా పాప నేను ఇద్దరం కలిసి అయితే పొంగడాలు అయితే వేసామన్నమాట. ఆ రోజు నైట్ మంచిగా దింసా అయితే పక్కన దింసా అయితే వేస్తున్నారు. ఆ సాంగ్స్ వింటూ ఆ దింసా చూసుకుంటూ మేమైతే పొంగడాలు అయితే చక్కగా చేసేసామన్నమాట. స్టార్టింగ్లో అయితే కొంచెం బాగా రాలేదు, కొంచెం టెన్షన్ పడ్డాం. కానీ ఆ తర్వాత నుంచి అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. మంచిగా అయితే వండేసాము. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవైతే మా ఊరు అనమాట. మొత్తం ఊరు ఎర్లీ మార్నింగ్ తీసాము ఈ వీడియో అయితే. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఫుల్ మంచు, మొత్తం ఊరంతా మంచు కమ్మేసింది అనమాట. అలాగే ఆ కొండ మీద కూడా మంచిగా అయితే మంచు ఉంది. చుట్టూ మంచు, మధ్యలో అయితే పెద్ద కొండ అయితే కనిపిస్తుంది అనమాట. ఆ వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో మాకు తెలియదు, కానీ మేమైతే లైవ్లో చూసి చాలా ఎంజాయ్ చేసాము. నిజంగా చాలా అద్భుతమైన లొకేషన్ అనమాట. ఇక మా ఊరు సీతమ్మ తల్లి కొండ అని చెప్పాను కదా, ఆ కొండ మీద నుంచి చూస్తే అయితే ఇంకా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇక మనకు ఉదయాన్నే స్టార్ట్ చేసేసాము మేమైతే ఇంకా పనులు. ఇక ఇంటి దగ్గర అయితే వాకిలకి అయితే కల్లాపు జల్లుకొని మంచిగా అయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నాం అనమాట. ముగ్గు పెట్టుకున్న తర్వాత మిగతా కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేసేసాము. ఎందుకంటే ఆ రోజు మా ఆవులకైతే పులగం తినిపించాలన్నమాట. ఇక ఇవైతే కొత్త చింతపండు. ఆ రోజు మొత్తం ఏ వంటకం చేసినా కొత్త వస్తువులతోనే చేయాలి కదా మనము. అందుకని ఇక ఇదైతే ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచి పులగం అయితే చేసామన్నమాట. అదే పొంగల్ అనమాట. ఈ పొంగల్ అయితే ఆవులకి తినిపించడానికి అయితే స్పెషల్గా చేయాలి. ఇక అలాగే ఈ దుంపలు కూడా, దుంపలు ఉడకబెట్టిన దుంపలను అయితే ఆవులకి మెడలో కట్టాలి. అలాగే వాటిని తినిపిస్తారు కూడా. ఇవైతే అడవి నుంచి అయితే మేమైతే సేకరించుకుంటాం ఫ్రెండ్స్. ఇవి ప్రత్యేకమైనవి. అలాగే ఇక్కడ ఉన్నాయి కదా ఇవి పిట్టు అనమాట. కొంతమంది పిట్టు అంటారు, కొంతమంది అయితే కుడుములు అంటారు. వీటిని కూడా ఆవులకి అయితే మెడలో కడతారనమాట. ఇది కూడా ప్రత్యేకమైనది, మా ట్రెడిషనల్ అనమాట అవన్నీ. ఇక ఇక్కడ ఈ చేట దగ్గర ఉన్నవైతే ఇక పసుపు కుంకుమ గంధం ఇంకా కర్పూరం పులగం ఇంకా రైస్ వండి అదే అన్నం వండుకొని పప్పు పులుసుతో అయితే ఖచ్చితంగా అన్నం అయితే తినిపించాలి. ఇక అలాగే మాకైతే చెప్పాను కదా స్టార్టింగ్లో కుడుములు ఇంకా పిట్టు అన్నాను కదా, వాటిని కూడా ఇలాగైతే తాళ్ళుతో కట్టి
వాటిని అయితే ఆవుల మెడలో అయితే కట్టాలి. ఇదైతే మా గిరిజనులు ప్రతి గిరిజనులు పాటించే సాంప్రదాయం. ఈ సంక్రాంతికి ఖచ్చితంగా ఇలాగే చేస్తారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఆవులను అయితే పూజిస్తామన్నమాట. ఎందుకంటే మనకు ఈ సంక్రాంతి ఎందుకు చేసుకుంటామంటే మనకు కొత్త ధాన్యం అయితే వస్తుంది కదా, పొలాల నుంచి అయితే మనం కొత్త ధాన్యం అవి తెచ్చుకుంటాం కదా, వాటికి వ్యవసాయానికి సంబంధించిన మనకు ఆవులైతే ఎంతో బాగా మనకు సహకరిస్తుంది. కాబట్టి వాటికైతే మేము ప్రత్యేకంగా దేవుడిగా పూజిస్తామన్నమాట. ఇవైతే పండగ కోసం ఇవన్నీ ఇలాగ చేతిలో పెట్టుకొని మేమైతే ఇంకా పూజ చేయడానికైతే సిద్ధమైపోయాము. ఇంకా ఇంటిల్లి పాది అందరం అయితే మంచిగా రెడీ అయిపోయి పూజ చేయడానికైతే మేము ఇంకా మా ఆవుల సాల దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక కొత్త ధాన్యం కూడా ఫ్రెండ్స్ అన్నీ కొత్తవే పెడతామన్నమాట ఆవులకి. ఇక ఆవులు ఉన్న సాల దగ్గరికి అయితే మేము అందరం వచ్చేసామన్నమాట. ఇక్కడ మా చిట్టి తల్లి చూడండి, అదే వాటర్ అయితే పట్టుకుందనమాట, చెంబుతో అగ్గం వాటర్ అయితే పట్టుకుంది. ఇలాగ ఇంకా మా పావని అయితే కొత్త ధాన్యం అనమాట ఆవులకి తినిపించడానికి. ఇక్కడ నేనైతే పూజ సామాన్లు పట్టుకున్నాను. అలాగే ఇక ఆ సాల దగ్గర అయితే ముందున ఉంటుంది కదా, ముందునైతే ఆవులకి ముందునైతే ఇలా పేడతో అలుకుకొని, అదే చిన్నగా అలుకుకొని అయితే వాటి దగ్గర ముగ్గది పెట్టుకొని చక్కగా అయితే దండం పెట్టేసుకోవాలన్నమాట. ఇలా దండం పెట్టుకొని మేమైతే కొబ్బరికాయ అది కొట్టేసి మంచిగా అయితే దండం పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఆవులకైతే తీర్థం ఇలా చల్లుతున్నారనమాట. వాటి తర్వాత అయితే ఆవుల కొమ్ములు ఉంటాయి కదా, ఆ కొమ్ముల దగ్గర అయితే కలర్ రాస్తారు ఫ్రెండ్స్. రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ అనమాట. కొమ్ముల దగ్గర రాస్తారు ఖచ్చితంగా, అదైతే మాకు సాంప్రదాయం అనమాట. అలాగే ఆ తర్వాత అయితే ధాన్యం తినిపిస్తారు, అలా కొత్త ధాన్యం తినిపిస్తారు, అలాగే పులగం కూడా తినిపిస్తారు. ఇక్కడైతే పెద్ద చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఇలా దారి దగ్గరికి వెళ్ళి అయితే పూజ చేసి అగ్గమన్నం అయితే పెడతారు. ఇక మేమైతే స్టార్ట్ చేసేసాం ఫ్రెండ్స్. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేసేసాము. ఇక్కడ కటింగ్ అయితే అవుతుందన్నమాట. చూడండి, వరండాలోనే పొయ్యి అయితే పెట్టేసుకున్నాను నేను. మంచిగా అయితే మంచి నాన్ వెజ్తోనైతే మంచిగా రోజైతే పూజ చేసుకున్న తర్వాత మంచిగా చికెను, బిర్యానీ, ఇంకా మటను అన్నీ చేసుకున్నాం అనమాట. నాటుకోడి పులుసు అలాగే సాంబార్ కూడా మంచిగా అయితే చేసుకున్నాము. ఈ పండుగలో అయితే సేర్బుడియా అనేది ఒక ప్రత్యేకమైనది ఫ్రెండ్స్. పిల్లలందరూ అయితే అడుగుతున్నారు, అది కూడా చూసి కేకలేండి 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 రా. షౌల్ దేశ కలదలు ఎక్కడున్నావు? అంకాపిల్లి బాబు. అంకాపిల్ల బాబు ఏం నా కను కనిపించదు బాబు.
పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా అడగొచ్చు ఫ్రెండ్స్. ఇలా ఇంటింటికి అయితే వెళ్ళి బియ్యం ఇంకా డబ్బులు అయితే తీసుకుంటారు. మేమైతే 100 రూపీస్ అయితే ఇచ్చాము. మా గిరిజనుల సంక్రాంతి సంబరాలు అయితే ఇలా జరిగింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ కూడా చేసేయండి. ఫ్రెండ్స్ మేమైతే సంక్రాంతి పండగ కోసం అయితే మా ఊరు వచ్చాం కదా. పండగ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసేసాము. ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి మళ్ళీ మేము ఉంటున్న ఏరియాకి అయితే వెళ్ళిపోతున్నాము. ఓకేనా, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాము ఫ్రెండ్స్. మా వీడియో చూడండి లాస్ట్ వరకు. చాలా అంటే చాలా బాగుంటుంది. మా ట్రెడిషనల్ అంటే మేము ఎలా జరుపుకుంటాము ప్రతి పండగ అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పండి.